షో సరిపోదా శనివారంలో ఇప్పుడు ఆ కథలో ఒక పార్వతి ఒక దేవదాస్ కానీ ఈ కథలో ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు ఇంతకీ ఈ పార్వతి ఎవరు ఈ దేవదాసులు ఎవరు చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఎమాన్యుల్ along with his team మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం కొత్తగా మనకి పెళ్ళైంది ఎంతమంది పిల్లలు కావాలి నీకు ఏమండి పిల్లులు 100 ఉంటే ఉపయోగం ఏముంది పులి ఒక్కటి ఉంటే చాలండి ఒక్క పుల్లి దించండి చాలు దించుతా తొందరగా దించుతా అయ్యో మీ పెదంకి ఏమైంది అండి అలా అయింది రాత్రి ఏం చేసావు తెలుసా అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది ఏం చేస్తానండి మీ పెదాలు చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది అసలు ఇంత అందం ఈ అందాన్ని ఎవరు దిష్టి పెట్టకూడదు ఏమైందండి దండం పెట్టుకుంటున్నారు ఇవన్నీ సంక్రాంతి నిజం కావాలని దండం పెట్టుకుంటున్నాను సరే సర్లే కానీ మీరు ఆ రష్మి ముందు తిరక్కండి దేనికి మన జోడీని చూసి ఆ జోడీ కుళ్ళుకుంటుంది దేనికి మనంత అందంగా ఉండదు వాళ్ళ జోడీ ఆయన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి వాడు అట్టట్టు ఉంటాడు అయ్యో నేను సింగల్ అయ్యా నేను సింగల్ ఏమండి అయినా మీ అంత అందం లేదు మీ అంత మాటగారు కూడా కాదండి వాడు ఏదైనా అన్నం పుట్టుకుతోనే రావాలి అదే నేను ఒప్పుకుంటా ఏమంటా బుజ్జి తల్లి సరే సర్లే కానండి ఏమండి సంక్రాంతికి మా అమ్మ ఫోన్ చేసింది పదండి లేట్ అవుతుంది మనసు గతియింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే నేను ఇంతలా ఎందుకు తాతున్నానా అనుకుంటున్నారా నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను సార్ అది కూడా నన్ను ప్రేమించింది కానీ చెట్లనక పుట్లనక తిరిగిన తర్వాత నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు సంక్రాంతి పండగకి వాడిని తీసుకుని మా ఊరే వస్తుందంట ఈ బాధ తట్టుకోలేకే తాగుడికి అలవాటు అయిపోయాను మీకెవరి మీద అన్న ప్రేమ పుట్టిందా గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా అయ్యో మర్చిపోయాను మీకు ప్రేమ పుట్టడం ఏంటి అది పుట్టింది పెద్దదైంది పాడి మీద కూడా ఎక్కిందని మర్చిపోయాను ఏదో తాగిన మైకంలో అలా అన్నాను మళ్ళీ కలిశారంట బుజ్జి తల్లి పట్టీలు అమ్మేసావా వాడు పెట్టిని నా లవర్ పోయిందనే బాధలో దాని పేరే దీనికి పెట్టుకొని బతుకుతున్నాను సార్ దీని పేరు వర్ష లవ్ అని చెప్పి లవర్ అని చెప్పి 5 సంవత్సరాలు నాతో ప్రోమో వేసుకొని కలర్ ఫోటో సాంగ్లు వేసి ఇప్పుడు కలర్ గల్లా కూడా రాగానే నన్ను బాత్రూమ్ లో కలరా ఉండలు వేసుకునే వాళ్ళ చూస్తావంటే నువ్వు బాగుపడవే నువ్వు బాగుపడవు మనిషి బ్రతుకింతే మనసు గతియింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మీ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయా అవును మీది నాది లవ్ ఫెయిల్యూరే 5 సంవత్సరాలు చెట్లనక పుట్లనక పార్కులనక తిరిగిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా మీరు మీదు నీకైనా క్లారిటీ ఉంది మీరు ప్రేమించుకున్నారని నాది ప్రేమించినట్టు తినిపించినట్టు చూపించినట్టు అన్ని సగం చేసి వెళ్ళిపోయింది భయ్యా ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూపిస్తారా ఏమైంది భయ్యా ఆ ఫోటో చూస్తే నేను ప్రేమించిన అమ్మాయి గుర్తొచ్చింది భయ్యా అవునా నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు భయ్యా ఇంకెవరు ఇదే నువ్వు నేను ఒకదాని చేతిలోనే మోసపోయాం అది మన ఊరికి వాళ్ళ ముగ్గురిని తీసుకుని వస్తుందంట పద అది ఎలా సుఖంగా ఉంటుందో మనం చూద్దాం అల్లుడు కూతురు ఇంటికి వచ్చారు రా రా అయ్యో అయ్యో ఎంత బాగున్నారు కాకి ముక్కుకి దొండ పండులాగా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి రష్మి గారి దిష్టి ఖుష్బు గారి దిష్టి మా అమ్మాయి మీద శివాజీ గారి దిష్టి అందరి దిష్టి పోవాలి ఇదేదో ఊసేది మీ ముగ్గురు మీద నా మీద కాదు పదండి పదండి రండి అల్లుడు గారు లోపలికి రండి అయ్యా
ఏమైంది భయ్యా? వాళ్ళిద్దరు వచ్చారు భయ్యా. దాన్ని పెళ్లి చేసుకున్న మూడు కూడా వచ్చాడు. అవునా? ఎలా ఉన్నాడు చెప్పు. వాడికంటే 100% నువ్వే బాగుంటావు భయ్యా. అలాంటి ఎలా చేసుకుంది భయ్యా? అది నాకు అర్థం కావట్లేదు. సరే, ఇక నుంచి మన ప్లాన్లు మొదలు పెడదాం. పద. పండక్కి ఇంటికి వచ్చిన అత్తగారి ఇంటికి వెళ్ళిన అమ్మగారి ఇంటికి వెళ్ళినా మనకి తుడుపులు తప్పవా? భయ్యా ఇంటి భయ్యా, నేను గుర్తున్నానో లేదో చెక్ చేసుకొని వస్తాను భయ్యా. సరే ఇక్కడే ఉండే. బాబు చిల్లర లేదమ్మా. వర్ష నేను తరగతి గది దాటి. ఏ గది గుర్తు రావట్లేదు బాబు. ఎవరమ్మా నువ్వు? నేనే. వస్తే అంటావేంట్రా? వస్తే ఏంటి వసే? ఏంటి వసే? సారీ. రెస్పెక్ట్. సారీ. ఏమైంది భయ్యా? నన్ను గుర్తుపట్టలేదు భయ్యా. సరే ఉండు, నేను ట్రై చేస్తాను. వర్ష పండు నీకు కనబడుతున్నాను రా. వర్ష గుర్తుపట్టలేదా? ఎవడ పిచ్చోడా? ఈ పండగ పిచ్చోళ్ళు వచ్చారు ఇంటికి. బయట పో. గుర్తుపట్టలేదా? ఒరే బొకడా, 5 సంవత్సరాలు తిరిగిందిరా, నన్నే గుర్తుపట్టలేదు, నిన్నెలా గుర్తుపట్టిద్దిరా? దాన్ని ఎలాగైనా హ్యాపీగా ఉండడం చూడండి భయ్య. మనం అది ఎలా సుఖంగా ఉంటుంది నేను చూస్తాను. ఏమండి ఏమే చిలిపి భయ్యా అది డైలాగ్ కూడా చెప్పడం రాదు. వాడు 2 సార్లు కొట్టాడు భయ్యా. ఒక్కసారి కూడా నాకు ఇవ్వలేదు కదా భయ్యా. ఏమండి ఏంటి చిలిపేసాలన్నీ? అదే మీ అమ్మ నాన్న మార్కెట్కి వెళ్ళారు, రావటానికి 5 నిమిషాలు పట్టింది. వస్తా వస్తా, ఒక్క 5 నిమిషాలు. అది కాదు భయ్యా, భయ్యా, 5 నిమిషాలు. ఒక్క 5 నిమిషాలు భయ్యా. ఒక 5 నిమిషాలు ఆగు. భయ్యా భయ్యా, మీ ఆవిడ గురించి మీకు విషయం చెప్పాలి భయ్యా. 5 నిమిషాలు వస్తా నేను చెప్పాక. అది కాదు భయ్యా, భయ్యా భయ్యా. వాడేంట్రా అంత తుత్రున్నాడు? ఎలా కాదు భయ్యా, ఒక పని చేద్దాం. ఏంటది? వాడికి మందు పోపిద్దాం. మందు తాగిన మైకంలో దానికి నిజాలు చెప్పేస్తే దాన్ని కొట్టేస్తాడు. ఏమండి ఏమండి, ఎవరు మాట్లాడేది? అమ్మో నీకు ఫోన్ రాలేదురా రే. పండగ కదా, మందు తీసుకొచ్చాం. నాకు అలవాట్లేదు. రండి సార్, పండగ పూట రండి, మాతో పాటు కూర్చోండి. కూర్చోండి సార్. ఇప్పుడు తాగలేదయ్యా. మరి తాకుండానే జగ్గం పెట్టలేరు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ ఎవరు గుర్తుకొచ్చింది సార్. నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. అలాంటిది నన్ను మోసం చేసి వేరే వాడిని చేసుకుంది సార్. అది ఎవరో తెలుసా సార్? ఒకసారి సార్, వాడేంటిరా అది పిలవంగానే అలా వెళ్ళిపోతున్నాడు. మనం చెప్పినా నమ్మేలా లేడు కదరా వాడు. అసలు స్కిట్ లో లేడురా. వెనకట్లు ఏం జరుగుతుందో నాకు భయం వేస్తుంది. వచ్చాడులే. తాగండి సార్, మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఏమైంది? మా ఇద్దరిని మోసం చేసిన అమ్మాయి ఎవరు తెలుసు సార్? ఏమ్మాయి? ఎవరు మోసం చేశారు? అది కాదు సార్. ఎందుకు ఏడుతున్నావు? ఇక్కడ లైట్ లాగిపోయి కరెంట్ పోయింది కదా. అవును, కరెంట్ వాళ్ళు నన్ను చేయబోయారండి. ఏం చేశారా? మేమేం చేశాం సార్, ఇక్కడే ఉన్నాం కదా సార్. కరెంట్ పోయింది, అక్కడ అరిసింది. ఆ అమ్మాయి మీద కన్నేసి, తర్వాత నాకు ముందేసి, తర్వాత నేను పడేసి, తర్వాత గొల్లం పెట్టి మీరు సార్ 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 మమ్మల్ని కొడతారేంటి సార్? మీ ఆవిడని ప్రేమించాను తెలుసా? మీ ఆయన ప్రేమించాను. నేను కూడా దాన్నే ప్రేమించాను. చెప్పని ఈసారి కానీ నా మీద కన్నేస్తే తోలు తీస్తాడు మా ఆయన. మీరు మంచోళ్ళు కాబట్టి నన్ను నమ్మారండి. ఎంత మంది వచ్చినా మమ్మల్ని మాత్రం విడదీయలేరు. అర్థమైందా? పదండి లోపలికి వెళ్దాం. సాక్షిగా
కలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. శివాజీ గారు బాగుంది ఏమో కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరు బాగా చేశారు, నైస్, చాలా బాగుంది. ఈ రోజు దుర్గారావు సూపర్ గా పర్ఫామ్ చేశారు కానీ నిజంగానే ఆ 5 minutes అన్ని బాగుంది, కామెడీ వర్క్అవుట్ అయింది, ఆల్ ద పర్ఫార్మెన్సెస్ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, థ్యాంక్ యూ. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి ఖుష్బు మ్యామ్? శివాజీ గారు The judges Ishmat, Emmanuel and team ki scores 20 out of 20 full scores.